ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి సంఘముగాను దేవుని యొక్క కుటుంబముగాను చేరొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాను. ప్రతి ఆదివారం మనం ఇలా సంఘముగా కూడి దేవుణ్ణి ఆరాధించుటకు మనకు గొప్ప అవకాశాన్ని తండ్రైన దేవుడు మనకు కల్పించుచున్నాడు. ఈరోజు కూడా ఇలా మనం తండ్రి సన్నిధికి రావడానికి ఆయన మనందరినీ కూడా దర్శించి మనతో పాటు ఆయన సహవాసం చేస్తున్నాడు. ఎందుకంటే మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారునితోనూ పరిశుద్ధాత్మతోనూ ఉన్నది. కాబట్టి ఈరోజు ఆ ముగ్గురు కూడా దైవత్వం ముగ్గురు కూడా మనతో వారు సహవాసం చేయడానికి ఎంతో ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు. కాబట్టి మనం ఇలా దేవుని సన్నిధికి చేరి రావడానికి దేవుడు మనకు అనుకూల పరిస్థితులను తండ్రి దేవుడు అనుగ్రహించాడు. దేవుని వాక్యాన్ని కాసేపు ధ్యానించుతామండి. నిన్నటి దినమున ఆదోని పట్టణంలో ఇద్దరు బాప్తిజం పొందారు, భార్య భర్తలు. నేను నిన్న వెళ్ళి అక్కడ వారికి బాప్తిజం ఇచ్చి రావడం జరిగింది. దేవుడి చిత్రం అయితే ఆదోని పట్టణంలో క్రీస్తు సంఘం మరింతగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. సో మంచి యవనస్తులు అక్కడ కాంటాక్ట్లో ఉన్నారు. వారు వాక్యాన్ని నేర్చుకోవడానికి చాలా ఆసక్తిగా చూపిస్తున్నారు. భవిష్యత్తులో అక్కడి నుంచి కూడా ఒక బైబిల్ ట్రైనింగ్కి కనీసం ఒక ముగ్గురన్నా వచ్చే అవకాశం ఉంది. వాక్యం నేర్చుకుంటా ఉంటారు. సో అలా రాబోయే రోజుల్లో మంచి వాక్యం బోధించేటువంటి బోధకుల్ని తయారు చేస్తే తప్ప క్రీస్తు సంఘం అభివృద్ధి చెందదు, క్షేమాభివృద్ధి చెందదు. దాని కొరకు సంఘాలు కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. సో ఎప్పుడు మన వ్యక్తిగత అవసరతల కొరకు మాత్రమే కాకుండా ప్రతిరోజు సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘం యొక్క విస్తరణ కొరకు, రాజ్య విస్తరణ కొరకు ప్రార్థన మీరందరూ కుటుంబం ప్రార్థన చేయాలని ప్రతి ఒక్కరిని ప్రేమతో కోరుచున్నాం. రైట్, మనం ప్రకటన గ్రంథాన్ని చదువుకుంటూ ఉన్నాం. ప్రకటన గ్రంథం చదువుకుంటూ ఉన్నాం. ఎన్నో అధ్యాయంలో ఉన్నాం? ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం. 1వ అధ్యాయంలో ఇప్పటి వరకు 8 వచనాలు ఆలోచించినట్టున్నాం కదా. 10, 11 కూడా అయిపోయాయి. సో 10, 11 వరకు ఆలోచించాం. సో 8లో ఏమో అల్ఫయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిస్తున్నాడు. అక్కడ మనం డిఫరెన్షియేట్ చూపించాం. తండ్రి అయిన దేవునికి ఏ టైటిల్స్ ఇవ్వబడింది, కుమారుడైన యేసుక్రీస్తుకు ఏ టైటిల్స్ ఇవ్వబడింది. కాబట్టి తండ్రి అయిన దేవునికి అల్ఫా ఓమేగయు నేనే. సేమ్ యేసుక్రీస్తు కూడా అల్ఫయు ఓమేగయు నేనే. ఈ రెండు ఎవరికి వర్తిస్తాయి అన్నమాట? తండ్రికి వర్తిస్తాయి, కుమారుడికి వర్తిస్తాయి. రైట్. యేసుక్రీస్తు కూడా ఆదియు అంతము నేనే అన్న, అల్ఫయు ఓమేగయు నేనే. సో ఈ రెండు టైటిల్స్ యేసుక్రీస్తుకి మరి తండ్రికి వర్తిస్తాయి. కానీ సర్వాధికారి అనేటువంటి టైటిల్ తండ్రికి మాత్రమే అన్వయిస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఆ విషయాన్ని పోయిన వారం మనం క్లియర్గా ఆలోచించాం. ఎక్కడెక్కడ ఇంకా ప్రకటన గ్రంథంలో సర్వాధికారి అనేటువంటి టైటిల్ తండ్రికి ఇవ్వబడిందో మనం చూసాం. సో మీకు ప్రకటన గ్రంథంలో చదివేటప్పుడు సర్వాధికారిని వచ్చినప్పుడు ఎవరికి సంబంధించింది? తండ్రిని గురించి మాట్లాడుతున్నది అని అర్థం చేసుకోవాలి. ఈరోజు 12 నుంచి చదువుదామండి. 12 నుండి చదువుతాం. 1వ అధ్యాయం 12 నుండి 17 వచనాలు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 12 నుంచి 17 వచనాల్లో యోహాను ఏమి చూచెను? యోహాను ఏమి చూచెను? 12వ వచనం చూడండి. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని. సో ఒక స్వరం వినబడింది. ఆ స్వరం ఏమిటో
తిరిగి చూచాడు అనమాట. ఏంటి ఆ స్వరం? 10వ వచనంలో ఉంది అనమాట. ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరం. ఏ స్వరం అంట? భూరధ్వని వంటి గొప్ప స్వరం విన్నాడు. సో పౌలు వెనకల నుంచి ఒక స్వరం వచ్చింది అనమాట. ఏమని ఆ స్వరం ఉంది? నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్మర్ణ, పెర్గము, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదికయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. అంటే ఆ లౌడ్ వాయిస్, గొప్ప స్వరము, భూరధ్వని గొప్ప స్వరం వెనక నుంచి వచ్చి, లైక్ నువ్వు చూడబోయే దాన్ని ఏవైతే చూస్తావు దాన్ని ఏం చేయి? పుస్తకంలో రాసి దాన్ని 7 సంఘాలకి పంపించు అనే శబ్దం వినపడింది. అప్పుడు వినపడగానే ఆ స్వరం ఏమిటో చూడడానికి యోహాన్ ఏం చేశారనమాట? వెనక్కి తిరిగి చూచాడు. చూడక తిరిగి తిని 13 తిరుగగా ఏం కనిపించాయి? 7 సువర్ణ 7 సువర్ణ దీప స్తంభములు ఏం కనపడ్డాయి? 7 సువర్ణ దీప స్తంభములను చూచాడు. రెండోది, ఆ దీప స్తంభముల మధ్య దీప స్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకడు. మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకడు. సో యోహానికి వెనక్కి తిరిగి చూడగానే 7 సువర్ణ దీప స్తంభాలు కనపడ్డాయి. 7 సువర్ణ దీప స్తంభములు కనపడ్డాయి. ఆ 7 సువర్ణ దీప స్తంభముల మధ్య ఎవరున్నారంట? మనుష్య కుమారుని పోలిన ఒకడు ఉన్నాడు. ఏంటి ఈ 7 సువర్ణ దీప స్తంభములు దేన్ని సూచిస్తుంది అన్నమాట? సంఘములను సూచిస్తుంది. ఏ సంఘములను? ఏ సంఘాల్ని? ఆ 7 నక్షత్రాలు 7 సంఘములకు దూతలు అన్నమాట. 7 నక్షత్రాలు 7 సంఘములకు 19:20 చూడండి. 1వ అధ్యాయం 19:20 కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీప స్తంభములు 7 సంఘములు. సో 7 సువర్ణ దీప స్తంభాలు 7 సంఘములను సూచిస్తుంది. రిప్రజెంటింగ్ 7 చర్చెస్. ఆ దీప స్తంభముల మధ్య ఎవరున్నారనమాట? మనుష్య కుమారుని పోలిన ఒకడు. సో అప్పుడు ఆ మనుష్య కుమారుని పోలిన ఒకడు ఎవరన్నమాట? ఎవరిని సూచిస్తా ఉంది? మనుష్య కుమారుని పోలిన ఒకరిని ఎవరిని సూచిస్తా ఉంది అనమాట? యేసుక్రీస్తు. ఎవరు? యేసుక్రీస్తు. ఇదే విషయం దానియేలులో కూడా మనం చూచాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాలు. దానియేలు 7వ అధ్యాయం 13-14 వచనాలు కూడా సేమ్ విజన్ మనకు కనిపిస్తుంది అక్కడ. చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13-14. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడకు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సో మనుష్య కుమారుని పోలిన ఒకడు.
సో దానియేలు దర్శనంలో కూడా మనుష్య కుమారుని పోలిన ఒకడు. ఎవరన్నమాట ఆ మనుష్య కుమారుని పోలిన ఒకడు అంటే యేసుక్రీస్తు. సో మహావృద్ధుడేమో యెహోవా దేవుడు, మనుష్య కుమారుడేమో యేసుక్రీస్తు. దానియేలు అక్కడ మహావృద్ధుడు ఉన్నాడు, మనుష్య కుమారుడు ఉన్నాడు. మనుష్య కుమారుణ్ణి ఎవరి దగ్గరికి తీసుకొచ్చారంట? మహావృద్ధుని దగ్గరికి తీసుకొచ్చారు. అంటే తండ్రి అయిన దేవుడు. దైవత్వంలో ముగ్గురు: తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ. సో ఇక్కడ మనకి యోహాన్ ప్రకటన గ్రంథంలో మనుష్య దీపస్తంభముల మధ్య ఎవరున్నారనమాట? మనుష్య కుమారుని పోలిన ఒకడు, అనగా ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు డిస్క్రిప్షన్ ఇస్తున్నాడు. యేసుక్రీస్తు యొక్క అలంకరణ ఎలా కనిపించాడు యేసుక్రీస్తు. సో అలంకరణలో మీరే రాసుకుంటుంది, కింద సబ్ పాయింట్స్ లెక్క రాసుకోండి. ఏ ఎలా కనిపించాడంట? ప్రకటన గ్రంథంకి వెళ్ళాలి. మళ్ళీ మనుష్య కుమారుని పోల ఒకరిని చూచితిని, ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. సో యేసుక్రీస్తు వస్త్రం ఏంటన్నమాట? పాదముల మట్టునకు దిగుచున్న పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని ఉండెను. తర్వాత రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించే, అంటే పైనుంచి క్రింది వరకు సింగిల్ క్లాత్ అన్నమాట. పాదముల మట్టుకు ఒకే దాన్ని గౌన్ అంటారు. సో ధరించుకొని A4. సో అది ఎవరిని సూచిస్తుంది అనమాట? యాజకుడు. డ్రెస్ ఏమో, ఆ వస్త్రం ఏమో ఆయనని ఏమని సూచిస్తా ఉంది? యాజకుడు. రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని నేను. రొమ్మునకు బంగారు దట్టి ఎవరు కట్టుకుంటారు? రాజులు కట్టుకుంటారు. రాజు ఆయన ఎవరిని సూచిస్తుంది అనమాట? సో యేసుక్రీస్తు యాజకుడు, రాజు. యాజకుడై ఉన్నాడు, రాజు అయి ఉన్నాడు. అది ఆయన డిస్క్రిప్షన్. యేసుక్రీస్తు యాజకుడుగా కనిపిస్తున్నాడు, యాజకుడు రాజుగా కనిపిస్తున్నాడు. అంటే కొన్ని మనకి డిస్క్రిప్షన్. ఎందుకు ఏఫోదు వేసుకొని ఉండాలి? ఎందుకు బంగారు దట్టి కట్టుకోవాలంటే ఆయన రాజని సూచించడానికి, ఆయన యాజకుడని సూచించడానికి. ప్రధాన యాజకుడే, కొత్త యాజకుడు కాదు. ఎవరైనా ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు రాజు. రాజు అంటే ప్రభువు, క్రీస్తు. రాజన్నా, ప్రభువన్నా, క్రీస్తన్నా ఒకటే, సేమ్ మీనింగ్. దీనికి బి నెక్స్ట్ ఏం కనపడింది? 14 వచ్చింది. ఆయన తలయు వెంట్రుకలను తెల్లవి ఉన్నవి హిమమంత ధవలముగా ఉండెను. ఓకే. సో ఆయన తలయు వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. తలయు, ఆయన తలయు, తర్వాత వెంట్రుకలను
తల వెంట్రుకల తలయు వెంట్రుకలు. తలయు తల వెంట్రుకలు. తల వెంట్రుకలు ఎలా ఉన్నాయి? తెల్లని ఉన్నిని పోలినవి. తెల్లని ఉన్నిని పోలినవి. ఉన్నిని పోలిన పోలినవై. హిమమంతా ధవళముగా ఉండేది. హిమమంతా ధవళముగా ఉండేది. పోలినవై హిమమంతా ధవళముగా ఉండేది. ధవలముగా ఉండెను. ఏంటి దీని మీనింగ్? ఎందుకు ఆయన తల వెంట్రుకలు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలిన హిమమంతా ధవలముగా ఉండెను. అంటే మంచు పర్వతం మీద హిమము అంటే మంచు, హిమం అంటే మంచు. మీరు జమ్మూ కాశ్మీరు, స్విట్జర్లాండ్ అక్కడ చూస్తే ఎలా ఉంటాయి ఆ పర్వతాలు? మంచు పడి ఐస్ మౌంటైన్స్ కదా, తెల్లగా ఉంటాయి. ఎప్పుడు చూసారా? ఎవరు చూసారు హిమాలయ పర్వతం? టీవీలో కాదు, రియల్గా చూడలేదు ఎవరు? ఒకసారి వెళ్ళి చూడాలి. మన ఇండియాలో హిమాలయన్స్ పెట్టుకొని జీవితాంతం ఇంకా వర్క్ చేయడం, కష్టపడడం, అవి చేయడం తప్ప పోయి ఒక లుక్ వేసి వస్తే ఏమవుతుంది? స్విట్జర్లాండ్ ఎలాగో పోలేము, కనీసం జమ్మూ కాశ్మీర్కి పోయి అక్కడ హిమాలయ పర్వతాలు చూసి రండి. రైట్? మన దేశంలో ఉన్న వాటిని మనం చూడకపోతే ఎలా? రైట్? కొన్ని చూసి వస్తూ ఉండాలి. ఎంతసేపు జాబు లేదా ఊరు, ఇంకా కంప చెట్లు, ఇంకా పేడ రోడ్లు పోతాం కదా. ఇంకేం సంవత్సరానికి 2 సార్లు కదా ఆ ఊరికి పోయే డబ్బులు వేస్ట్ చేసుకుంటాం. ఒకసారి ఒక సంవత్సరం ఆపి అది అక్కడ పెట్టే ఖర్చు ఆపి హిమాలయకి వెళ్ళి ఢిల్లీ వరకు ఫ్లైట్లో పోయి ఆ తర్వాత అక్కడ నుంచి ఇప్పుడు డైరెక్ట్ ఫ్లైట్ ఉంటుంది, బెంగళూరు నుంచి కాశ్మీర్కి డైరెక్ట్ ఫ్లైట్ ఉంది. వెళ్ళడం 2 రోజులు ఉండి ఆ మౌంటైన్ చూసి వచ్చేయడం. అంటే తెలియాలి, కొన్ని మనం కళతో చూడాలి. దేవుడు సృష్టించినటువంటి విశ్వాన్ని అవకాశం వచ్చినప్పుడు చూడాలి. ఓకే, నేను రాజు బ్రదర్, నెక్స్ట్ ఇల్లు అయిపోయింది, ఇంకా నెక్స్ట్ పర్వతాలే. అంటే ఆయన తల వెంట్రుకలు తెల్లని హిమముతో కప్పబడినటువంటి తమలము వలె ఉండేది. ఇది దేన్ని సూచిస్తుందంటే ఒకసారి దానియేలులో కూడా ఇదే వర్ణన ఉంది. దానియేలు 7:9 చూడండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9. ఇంకా సింహాసనములను వేడి చూచుకుని మహా వృద్ధుడొకడు కూర్చుండును. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చు వలె తెల్లగాను ఉండిను. కదా, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగా ఉండెను. సో ఉన్ని అంటే ఊల్. ఇప్పుడు గొర్రెల్ని ఆ గొర్రెబొచ్చు తీయడం చూసారా? దాన్ని తీసి ఆ ఉన్ని అంతటి తీసేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటాయి, ధవలంగా ఉంటాయి అన్నమాట, చాలా వైట్గా. సో ఆయన తల అలా ఉంది. ఇది దేన్ని సూచిస్తుందంటే ఇన్ఫినిట్ డివైన్ విజ్డమ్, జ్ఞానం. నల్ల వెంట్రుకలు తెల్లగా ఉండటం దేనికి సూచన అన్నమాట? జ్ఞానం. ఇన్ఫినిట్ డివైన్ విజ్డమ్ అంటే అనంతమైన దైవ జ్ఞానం కలిగిన వాడు. ఆయన తలయు యేసుక్రీస్తు అనంతమైన ఇన్ఫినిట్, అనంతమైన అంటే ఇన్ఫినిట్, అనంతమైన దైవ జ్ఞానం కలిగిన వాడు. ఇన్ఫినిట్ డివైన్ విజ్డమ్ ఇంగ్లీష్ అంటే ఇన్ఫినిట్ డివైన్
సో యేసుక్రీస్తు ఆ జ్ఞానం అనంతమైన జ్ఞానం. అనంతం అంటే ఇన్ఫినిట్, అంటే దెర్ ఇస్ నో ఎండ్. దెర్ ఇస్ నో ఎండ్. ఆయన జ్ఞానానికి ఏం లేదనమాట, అంతం లేదు. మన జ్ఞానానికి పర్టికులర్ అంతం ఉంది కదా. దేని గురించి అడిగా అనుకో, తెలియదండి. నువ్వు కావాలంటే ఆ సబ్జెక్ట్ గురించి కావాలంటే చెప్పు, ఎన్నైనా చెప్తాను, కానీ నాకు ఆ మిగతా సబ్జెక్ట్ కదా. ఇప్పుడు ఇంజనీర్ల దగ్గరికి వెళ్ళిపోయి మెడికల్ గురించి అడిగితే ఏం చెప్తారు? ఇంజనీర్ గురించి ఏమన్నా కావాలా చెప్పు, చెప్తాను, కానీ మెడికల్ గురించి నాకేం తెలుస్తుంది. అదే మెడికల్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంజనీర్ గురించి క్వశ్చన్ అడిగితే మెడికల్ గురించి ఏమన్నా కావాలా చెప్పు, ఇంజనీర్ గురించి నాకు తెలియదు. సో మనుష్య జ్ఞానం అనంతమైంది కాదు, దానికి ఒక లిమిట్ ఉంది. కానీ యేసుక్రీస్తుకి ఆయన జ్ఞానం అనంతమైంది, ఆయనకు తెలియదు ఏది లేదు. కాబట్టి యేసుక్రీస్తు సర్వజ్ఞుడు. యేసుక్రీస్తు ఎవరు? సర్వజ్ఞుడు, సర్వజ్ఞానము కలిగిన వాడే. అది ఆ తెల్లని తల వెంట్రుకలు సూచిస్తారు. అందుకే మనిషి కూడా సామెతలు ఉంది కదా, నెరిసిన తల వెంట్రుకలు వృద్ధులకు సౌందర్యం. అంటే ఆటోమేటిక్గా రెస్పెక్ట్ వస్తుంది. తెల్ల వెంట్రుకలు ఉన్న వాళ్ళకి ఒక గౌరవం, ఒక రెస్పెక్ట్. నెక్స్ట్ ఇంకోటి ఏముంది? ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండును. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండును. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండును. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. అగ్ని జ్వాల అంటే అగ్ని జ్వాల, నేత్రములు అగ్ని జ్వాలలు అంటే ఇంగ్లీష్లో ఏముందంటే కినా, he has the ability to see through facades. He has ability to see through facades. అంటే ఆయనకు ప్రతిదీ స్పష్టముగా ఉన్నది, కనబడుతుంది కదా. ఆయన ప్రతిదీ స్పష్టంగా ఉన్నది. ఆయన ప్రతిదీ స్పష్టంగా చూస్తాడన్నమాట. స్పష్టముగా చూచును, ప్రతి దానిని స్పష్టముగా చూచును. అంటే ఆయనకు కనబడనిది ఏది లేదు, ఆయనకు దాపరికంగా ఉండేది ఏది లేదు. ప్రతిదీ స్పష్టము, క్లియర్గా ఉంటుంది. యేసుక్రీస్తుకి కనబడేది ఏది లేదు. అంటే అప్పుడు ఏది స్పష్టంగా కనిపిస్తుంది? ఆయనకి హృదయములను చూడగలడు, రహస్యాలను చూడగలడు. దేవుడికి మాత్రమే అది సాధ్యం. అప్పుడు యేసుక్రీస్తు కూడా దేవుడా కాదా? ఆయన సర్వజ్ఞుడు, సర్వజ్ఞానం కలిగిన వాడు, సర్వాంతర్యామి. సమస్తము ఆయన దృష్టికి స్పష్టముగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఆయన పాదములు ఎలా ఉన్నాయి? ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి, ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండును. అపరంజితో సమానం. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానం. పుటం వేయడం చూసారా? కొలిమిలో పుటం వేయడం. ఎప్పుడన్నా మీరు ఈ
కంసాలి దగ్గరికి వెళ్తే కంసాలి ఇంగ్లీష్లో ఏమంటారు? గోల్డ్ స్మిత్, సిల్వర్ స్మిత్ ఇలా అంటారు కదా వీళ్ళు. సో వాళ్ళ దగ్గరికి వెళ్తే వారు బాగా వేడి, రైట్, ఎలాంటిదైనా కరిగించగలరు అన్నమాట కదా. ఆ నిప్పుతో దాన్ని ఎలాంటి లోహాన్నైనా సరే దాన్ని కరిగించి ద్రవ రూపంలో మార్చేస్తారు. చూసారు ఎప్పుడైనా? ఇనుముని ద్రవ రూపంలో, ఇప్పుడు ఇనుము ఉంది కదా, ఆ ఇనుముని ద్రవ రూపంలో మారుస్తారు. అంటే అలా ద్రవంగా కారుతూ ఉంటుంది. మీరు స్టీల్ ఫ్యాక్టరీలకు వెళ్తే ఎలాంటి షేప్లో అయినా తీసుకురావాలనుకుంటే ఆ ఇనుముని ఫస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు బాగా కాలుస్తారు. అంతవరకు అంటే అది ఎన్నో డిగ్రీస్ హీట్ ప్రొడ్యూస్ చేసి దాన్ని ద్రవ రూపంకి మార్చి ఆ తర్వాత ఏ షేప్ కావాలో ఆ షేప్ తీసుకొస్తారు. యేసుక్రీస్తు యొక్క పాదములు అలా కొలిమిలో పుటము వేయబడిన మెరుగుచున్న అపరంజితో సమానం. అంటే ఏంటి దాని అర్థం? ఏంటి దాని అర్థం అంటే he has ability to crush any opponents. He has ability to crush any opponents. అంటే ఆయన ఎటువంటి విరోధులనైనా ఏం చేయగలరు? అణచి వేయుటకు సమర్థుడు. ఆయన పాదములు. సో పాదములు ఏంటంటే క్రషింగ్. ఎలాంటి శత్రువునైనా ఎలాంటి విరోధులైనా ఆయన ఏం చేయగలరనమాట? ఆయన పాదముల క్రింద. అందుకే యేసుక్రీస్తు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచాడు. అంటే ఏంటి? ఆయన కాపాడగలడు, అణిచివేయగలడు, నశింపచేయగలడు. అణిచివేయగలడు, నశింపచేయుటకు ఆయన, ఎలాంటి విరోధులైనా నశింపచేయుటకు ఆయన సమర్థుడు. క్రషింగ్. దానియేలు గ్రంథం 10:6 కూడా ఒకసారి చూడండి. దానియేలు గ్రంథం 10:6. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది, అతని ముఖము మెరుపు వలె ఉండెను, అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములను పాదములను తలతలలాడు ఇత్తడిని పోలి ఉండెను, అతని మాటల ధ్వని నర సమూహపు కంఠ ధ్వని వలె ఉండెను. సో ఇక్కడ ఒక దూతల గురించి వర్ణన అన్నమాట. మిఖాయేలు దూతలు గురించినటువంటి వర్ణన. అంటే యేసుక్రీస్తుని కానీ వర్ణించిన విధానం మనం చూసినట్లయితే ఆయన యొక్క సామర్థ్యాలు ఏంటి, వాట్ ఆర్ హిస్ ఎబిలిటీస్ అనే దాన్ని ఆ యొక్క విజన్లో యోహానికి కనిపిస్తున్నాయి. సో ప్రతి దానికి ఒక మీనింగ్ ఉందన్నమాట. ఆయన వస్త్రం ధరించుకున్నాడంటే ఆయన ఎవరన్నమాట? యాజకుడు. బంగారు దట్టి రొమ్మునకు బంగారు దట్టి ఉందంటే ఆయన ఎవరని? రాజు అని. సో అలా ఇక ఆయన యొక్క మిగతా వస్త్రాలంకరణ చూచినట్లయితే ఆయనకి క్యారెక్టరిస్టిక్స్ కనిపిస్తున్నాయి. ఆయన గుణలక్షణాలు, ఆయన సామర్థ్యం ఏంటో, ఆయన ఎబిలిటీస్ ఏంటో మనకు తెలుస్తున్నాయి. నెక్స్ట్ ఇంకా ఏముంది? ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివలే ఉండెను. కంఠస్వరము. ఆయన కంఠస్వరము ఎలా ఉందంట? విస్తార జల ప్రవాహముల ధ్వనివలే ఉండెను. ప్రవాహముల ధ్వని. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని. ఎలా ఉంటుంది? వాటర్ ఫాల్స్ సౌండ్ ఎలా ఉంటుంది? ఎప్పుడైనా వాటర్ ఫాల్స్ చూసారా? ఓకే, వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తుండగానే కొంచెం దూరం నుంచే దాని సౌండ్ అలా పడుతున్నప్పుడు ఒక వినిపిస్తుంది కదా. ఎంత
ప్లెజెంట్గా ఉంటుంది, రైట్? చాలా ప్లెజెంట్గా ఉంటుంది వాటర్ ఫాల్ యొక్క సౌండ్. జోగ్ ఫాల్స్ మీరు ఎవరన్నా చూసారా? దగ్గరికి వెళ్తుండే సౌండ్, జల ప్రవాహం సౌండ్. సో ఆయన కంఠస్వరం అలా ఉందని. తర్వాత నెక్స్ట్ ఆయన తన కుడి 16. చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలు సో ఆయన కుడి చేతిలో ఏముందంట? 7 నక్షత్రములు. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రములు పట్టుకొని 7 నక్షత్రములు. నక్షత్రములు పట్టుకొని ఉన్నాను. ఇది దేన్ని సూచిస్తా ఉంది? 7 దూతలు. 7 దూతలు కింద మనం చూసాం కదా, 20లో చూడండి. 7 నక్షత్రములు, 7 సంఘములకు దూతలు. 7 సంఘముల దూతలు, బ్రాకెట్లో సంఘ పెద్దలు. సంఘ పెద్దలు. దీపస్తంభాలేమో సంఘాలు, 7 నక్షత్రాలేమో సంఘపు దూతలు. సంఘపు దూతలు అంటే ఆ సంఘం యొక్క బాధ్యత తీసుకున్నటువంటి పెద్దల. నెక్స్ట్ జీ అంటే ఏంటి దాని అర్థం? ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు, 7 సంఘపు దూతలు ఉన్నారంటే ఏంటి దాని అర్థం? ఈ సంఘ పెద్దలు ఎవరి యొక్క ఆధ్వర్యంలో ఉన్నారు? ఎవరి ఆధ్వర్యంలో ఉన్నారనమాట? యేసుక్రీస్తు ఆధ్వర్యం. వీళ్ళనేమో కాపర్లు అన్నారు, యేసుక్రీస్తు ఏమో ప్రధాన కాపరి అన్నాడు. చూడండి పేతురు పత్రికలో జస్ట్ వెనక్కి వెళ్ళండి. 1 పేతురు 5వ అధ్యాయం 1 నుండి చూస్తే, తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలువాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. సో పెద్దలంటే కాపరులు. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభము అపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయించు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండగా మందకు మాదిరులుగా ఉండుడి. ఇలా మీరు ఉన్నట్లయితే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు. అంటే వీళ్ళకి హెడ్ ఎవరన్నమాట? యేసుక్రీస్తు. సో యేసుక్రీస్తుకి వీళ్ళు లెక్క చెప్పాలి. సంఘ పెద్దలు ఎవరికి లెక్క చెప్పాలన్నమాట? యేసుక్రీస్తుకి లెక్క చెప్పాలి. వాళ్ళు అలాగ పరిపాలించినప్పుడు. కాబట్టి ఆయన కుడి చేతిలో ఎవరున్నారనమాట? సంఘ పెద్దలు ఉన్నారు. ఆ 7 సంఘాల పెద్దలు ఉన్నారు. నెక్స్ట్ జీ. జీ ఇంకోటి ఏది రాసుకున్నారా? కుడి చేతిలో 7 నక్షత్రాలు అంటే 7 సంఘ దూతలు అనగా సంఘ పెద్దలు. తర్వాత ఆయన నోట నుండి 2 అంచుల గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచును. నోట నుండి, ఆయన నోట నుండి ఏమొస్తుందంట? 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము. ఏంటది వాడి అయిన ఖడ్గం అంటే ఏంటి? దేవుని వాక్యం. వాడి అయిన ఖడ్గం అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం. ఫిబ్రవరి 4:12. ఫిబ్రవరి 4వ అధ్యాయం 12వ చూడండి.
హెబ్రీ పత్రిక 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీలను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఖడ్గము వంటిది. సో ఇక్కడ రెండంచుల గల ఖడ్గము వంటిది ఆయన నోటి నుండి వస్తుందంటే ఏంటన్నమాట? అది దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యం ఏం చేస్తుందంట? మూలుగును ప్రాణమును విభజించినంత మట్టుకు అంటే శోధిస్తారు, పరీక్షిస్తారు దేవుని వాక్యం. సో నిజంగా వాక్యాన్ని కరెక్ట్గా బోధించినట్లయితే మన హృదయాన్ని ఆ వాక్యం ఏం చేస్తుంది అనమాట. ఈరోజు మత శాఖల్లో పెద్ద పెద్ద సువార్త కూడికలు అవి చెప్తున్నారు, పెద్ద మీటింగ్ పెడుతున్నారు, కానీ ప్రాణమును ఆత్మను కీళ్లను మూలుగును విభజించి దూరంత వాక్యం ఎవరు చెప్పడం లేదు. చెప్తున్నారా? అన్ని వాక్యాలు ఎలా ఉంటాయి? నీకు ఆశీర్వాదం, నువ్వు ఇట్లుంటే అట్లుంటావు, అలా ఉంటావు. అన్ని పాజిటివ్. నీకు బిజినెస్ డెవలప్ అవుతుంది, నీకు ఉద్యోగం వస్తుంది, నీకు అవి వస్తాయి, ఇవి వస్తాయి. విభజించే ఆత్మని విభజించే వాక్యం చెప్పట్లేదు. డబ్బు ఎలా సంపాదించాలో చెప్పే వాక్యం చెప్తున్నాను. సో అలా ఉన్నప్పుడు క్వాలిటీ చర్చెస్ డెవలప్ అవ్వవు. దేవుడికి కావాల్సిన సంఘాలు ఎలాంటివి? క్వాలిటీ కావాలంటే సో 10 మంది ఉన్నా పర్లేదు సంఘంలో, ఒక చర్చ్లో 50 మంది ఉన్నా పర్లేదు, కానీ ఆ ఉన్న మెంబర్స్ ఎలా ఉండాలన్నమాట? క్వాలిటీ ఎప్పుడంటే దేవుని వాక్యం ఏం చేసినప్పుడు అన్నమాట. ఆత్మలను విభజించి దూరినప్పుడు దేవుని వాక్యం ఆత్మల యొక్క ప్రాణమును, ఆత్మను కీలను మూలుగును విభజించేంత మట్టుకు వాక్యం రీచ్ అయినప్పుడు క్వాలిటీ ఏర్పడుతుంది. అంత వాక్యం విన్నోడు తప్పు చేయడానికి భయపడతాడు, మిస్టేక్ చేయడానికి భయపడతాడు. అది ఆ వాక్యానికి ఉన్న శక్తి. చాలా మంది వాక్యాన్ని ఈ చెవులో విని ఈ చెవులో వదిలేస్తారు. ఎక్కడికి పోవట్లేదు? హృదయం లోపలికి పోవట్లేదు. హృదయం లోపలికి పోతే అప్పుడు అది ఫలిస్తుంది, దేవుడికి నచ్చినట్లు ఉంటాం, మన జీవితం విధానమే వేరేలా ఉంది. హృదయం లోపలికి అంత ఇది కూడా ఎవరికి ఉంది చెప్పండి? అంత ఓపిక కూడా లేదు. ఆ వాక్యాన్ని వినేంత ఓపిక లేదు, టైం లేదు. ఏదో ఆదివారం వచ్చామా, కాసేపు విన్నాం, ఏదో బైబిల్ ఓపెన్ చేసినట్టు కొంచెం డ్రామా చేయడం, అంత డ్రామా క్రిస్టియన్స్ అయిపోయారు. అంత డ్రామా, కపటం, మొత్తం నటన. అది ఇక్కడ నేత్రాలు చాలా షార్ప్. ఎవరివి? ఎవరు నటిస్తున్నారో, ఎవరు డ్రామా చేస్తున్నారో, ఎవరు నిజంగా సమర్పించుకుంటున్నారో ఆయన చూడగలడు. ఆయనకు స్పష్టం కానిది ఏది? సో ఆయన ప్రిపరేషన్ ఆయన ఉన్నాడు. మనం ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని యాక్టింగ్లు చేసినా యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చేస్తాడు. అందుకే డ్రామా లైఫ్ వద్దని, డ్రామా క్రిస్టియన్ లైఫ్ వద్దు. వాడికి బతికితే ట్రూ క్రిస్టియన్స్ బతుకుదాం, లేదా అన్నిలో కలిసిపోదాం. కొన్ని అదైనా కొంచెం ఎంజాయ్ చేయాలి. క్రిస్టియన్స్లో ఉంటూనే అన్ని లైఫ్, క్రిస్టియన్ నుంచి అది కావాలి, ఇది కావాలి. కొన్ని అదన్నా సంపూర్ణంగా ఏం చేయండి. అందుకే నులివెచ్చగా ఉండొద్దు అన్నాడు. అలాంటి వాళ్ళని ఏమన్నాడు కూడా ప్రకటనలో చూస్తాం మనం. నులివెచ్చగా ఉండే వాళ్ళు ఏంటనమాట? అటు ఉంటారు, ఇటు లోకంలో ఉంటారు, క్రిస్టియన్స్గా ఉంటారు, అన్నీ ఉంటాయి. నులివెచ్చగా ఉంటే ఏం చేస్తారు? ఉమ్మివేయబడు. రైట్.
నెక్స్ట్ ఒకసారి ఆయన యుద్ధం చేసేది వాక్యంతో యుద్ధం చేస్తానంటాడు. సరే, ఎవరితో యుద్ధం చేస్తాడు? యేసుక్రీస్తు. 2:16 చదవండి. ప్రకటన 2:16. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చి ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. ఎవరితో యుద్ధం చేస్తానంటున్నాడు? నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. అంటే ఎవరితో యుద్ధం చేస్తాడు? సంఘంతో. మారు మనసు పొందని వాళ్ళతో యుద్ధం చేస్తాడు. మారు మనసు పొందని సంఘములతో. మారు మనసు పొందని సంఘములతో ఈ వాక్యం అనే ఖడ్గము చేత ఏం చేస్తాడంట? యుద్ధం చేస్తాడు. మనం అనుకుంటాం ఆయన యుద్ధం చేసేది అన్యులతోనేమో అనుకుంటున్నాం. యుద్ధం చేసేది ఎవరితోనంట? సంఘములతోనే యుద్ధం చేస్తాడు. సంఘములో ఎవరైతే మారు మనస్సు పొందలేదు, ఏ సంఘం మారు మనస్సు పొందదో ఆ సంఘంతో ఆయన యుద్ధం చేస్తాడు. మారు మనస్సు పొందని సంఘములతో యుద్ధం చేయను. తర్వాత 19:15. ప్రకటన 19:15. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుపు దంతముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్ష్ణమైన ఉగ్రత అను మధ్యపు తొట్టి త్రొక్కును. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలు. సో ఇది జనములు అంటే నేషన్స్. ఒకటి మారు మనసు పొందని సంఘాలతోనూ ఆయన దేంతో యుద్ధం చేస్తాడు? వాక్యం అనే ఖడ్గంతో. వాక్యం అనే ఖడ్గంతో సంఘములతో యుద్ధం చేస్తాడు. మరియు జనములతో అంటే వీళ్ళు ఎవరన్నమాట? లోకస్తులు, అన్యులు. లోకస్తులు యుద్ధము చేయు. సో ఇప్పుడు ఆయన యుద్ధం వాక్యం. ఆయన యుద్ధానికి వాడి ఖడ్గం ఏదన్నమాట? వాక్యం అనే ఖడ్గం. అంటే ఈ వాక్యాన్ని పెట్టుకొని ఈ బైబిలే ఏం చేస్తుంది అనమాట? మారు మనసు పొందని వాళ్ళకి, చర్చిలో ఉండి సంఘంలో ఉండి మారు మనసు పొందనిటువంటి క్రైస్తవులకు, అసలు బాప్తిజం పొందని యేసుక్రీస్తును అంగీకరించినటువంటి అన్యులతో యుద్ధం చేసేది ఎవరన్నమాట? యేసుక్రీస్తు యుద్ధం చేస్తాడు. ఆయన ఆయుధం ఏదన్నమాట? ఆయన ఆయుధం దేవుని వాక్యం. ఆయన ఆయుధం బాంబులు కావు, ఆయన ఆయుధం కత్తులు కావు, ఆయన ఆయుధం AK-47 కాదు, మిసైల్స్ కావు. ఈరోజు ఒక దేశం ఇంకొక దేశం మీద యుద్ధాలు చేస్తున్నాయి. దేనికోసం? భూమి కోసం. ఇప్పుడు యుక్రెయిన్ రష్యా మధ్య వారు దేనికోసం? ఓ పీస్ ఆఫ్ ల్యాండ్ అంతే. ఓ పీస్ ఆఫ్ ల్యాండ్ కోసం రెండు దేశాలు ఎన్ని నెలల నుంచి యుద్ధాలు చేసుకుంటున్నాయి? సంవత్సరం పైన అయిపోయింది. యుద్ధం జరుగుతూనే ఉంది. సొంత అన్నదమ్ములే కొట్టుకుంటున్నారు. ఓ బెత్తెడు భూమి కోసం, ఓ జానుడు భూమి కోసం, ఒక సెంటు భూమి కోసం అన్నదమ్ములే పొడుచుకొని చచ్చిపోతున్నారు. పొలం గట్టు కోసం. ఇంకేమి లేరా? కొంతమంది తల్లిదండ్రులకి చంపేస్తున్నారు ఆస్తుల కోసం, భూముల కోసం. అంతే కదా? ఈరోజు మనిషికి వాల్యూ లేదు. దేనికి? డబ్బుకి, భూమికే వాల్యూ. భూమి కోసం, ఆ ల్యాండ్ కోసం, ఆ స్థలం కోసం ఏమైనా చేస్తారు. ఎంత దూరమైనా వెళ్తారా? నెక్స్ట్ లాస్ట్ వన్
ఇది ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న ఆ. సూర్యుని వలె ఉండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ఆయన ముఖము మహా తేజస్సుతో తేజస్సుతో ప్రకాశించుచున్న ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. సూర్యుని వలె ఉండెను. ఆయన ముఖం ఎలా ఉందంట? ప్రకాశించుచున్న మహా తేజస్ సూర్యుని వలె ఉండెను. ఒకసారి మత్తయి 17వ అధ్యాయం 1-2. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1-2. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. ఆయన ముఖం, ఆయన ఫేస్ మాత్రమే, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించుచుండెను. రూపాంతరం చెందినప్పుడు యేసుక్రీస్తు అంటే చూడలేము. సూర్యుడు చూడగలమా? సూర్యుని యొక్క లైట్, సూర్యుని యొక్క వెలుతురు, సూర్యుని యొక్క కాంతి మనం చూడలేము. ఆ కాంతిని చూడలేము. అంటే ఈ కళ్ళు సరిపోవు, ఈ కళ్ళు సరిపోవు అనమాట సూర్యుడిని చూడటానికి. అందుకే పాత నిబంధనలో నిర్గమకాండంలో మోషే అడుగుతాడు, మోషే ఇంకేంటి అంత అయిపోయిందా, ఇంకేమన్నా ఉందంటే నీ మహిమను నాకు ఒకసారి చూపించాను, నీ మహిమను చూపించాను. ఎక్కడ? 36 నిర్గమకాండం 33. నిర్గమకాండం 33:17 చదవండి. 17 నుండి. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. నీ మీద నాకు కటాక్షము కలిగినది. నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదనని మోషేతో చెప్పగా అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను. యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వాణ్ణి కరుణించెదను, ఎవని యందు కనికరపడేదనో వాని యందు కనికరపడేదను. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడు అనెను. అంటే దేవుని ముఖాన్ని ఏ నరుడు చూడలేదు, చూచినా బ్రతకలేదు. ఇప్పుడు నేను చూపిస్తే నువ్వు బతకవు. మోషే నువ్వు నేను నా ముఖాన్ని చూపించాను, నువ్వు బతకవు. తర్వాత ఎవరు నడిపిస్తారు వీళ్ళందరినీ? ఇశ్రాయేల్ ఎవరు నడిపిస్తారు? కాబట్టి ఇప్పుడు నీకు చూపను, నన్ను చూడటమే ఇక అదే లాస్ట్. దేవుని యొక్క ముఖం అంత ప్రకాశం, సూర్యుని తేజస్సు కంటే ప్రకాశమైందన్న. అంటే కాలిపోతాం అంతే. ఆయన ఈ శరీరం, ఆయన ముఖం మనకి రియల్గా ఆయన ఉన్నట్టు చూపిస్తే తక్కువలేదు, కాలిపోతాం. అంత భయంకరం. అందుకే మోషేకి చూపించలేదు. ఏమన్నాడు? మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళొచ్చుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచుతాను నేను దాటి వెళ్ళేటప్పుడు. అంటే బండ సందుల్లో ఉంటే నీకేం కాదు, లేకపోతే నేను దాటి వెళ్ళేటప్పుడు కంప్లీట్గా నువ్వు ఇక కాలిపోతావు. కాబట్టి నువ్వు బండ సందులో ఉంచుతాను, అక్కడ ఉండు. నేను దాటి వెళ్ళేటప్పుడు ఏం కనిపిస్తుంది నీకు? నా మహిమ నిన్ను దాటి వెళ్ళొచ్చుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. కాబట్టి అంత
తీక్షణం అనమాట దేవుని యొక్క ముఖ తేజస్సు. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా యోహానికి ఎలా కనిపిస్తున్నాడు అనమాట? ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించుచున్నది, మహా తేజస్సు. నెక్స్ట్ అపోస్తుల కార్యం 26:13 కూడా పౌలుకి దర్శనమైనప్పుడు యేసుక్రీస్తు ఎలా ఉంది వాళ్ళన్న చూడండి. అపోస్తుల కార్యములు 26:13. రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. సూర్యుని తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. ఏంటా వెలుగు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అక్కడ పౌలుతో మాట్లాడుతున్నాడు. పౌలుతో కాంటాక్ట్ అయినప్పుడు సూర్యుని కంటే మిక్కిలి మహా తేజస్సు కనపడి. కాబట్టి యేసుక్రీస్తు ఆయనకి ఆ పవర్ ఉండాలి. మళ్ళీ ప్రకటనకి వెళ్దాం. ఇప్పుడు ఇది చూసిన వెంటనే, అంటే ఇన్ని చూసిన వెంటనే యోహాన్ ఏం చేసి ఉంటాడు? భయపడి ఉంటాడు. చూడండి మళ్ళీ యోహానికి ప్రకటన గ్రంథంకి వెళ్దాం. ప్రకటన గ్రంథం 17లోనా? నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదములు. అంటే ఆ దృశ్యం, ఆ దర్శనం అంత భయంకరంగా ఉన్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? కాళ్ళకు పడడమే. కాళ్ళకు పడ్డాడు, పాదముల ఎదుట పడ్డాడు. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము. ఏమన్నాడు? భయపడకుము. ఆయన నా కుడి, అంటే పాదముల మీద పడ్డాడు, కానీ ఆయన నివారించలేదు. ఏమని? నా పాదాల మీద ఎందుకు పడుతున్నావు, లెగు అని చెప్పలేదు. పాదముల మీద పడిన దాన్ని అక్కడ అక్సెప్ట్ చేస్తున్నాడంటే అక్కడ ఎవరన్నమాట? యేసుక్రీస్తు. ఒకవేళ ఆ దూత నివారించకపోతే అక్కడ ఎవరన్నా, నివారించనట్లయితే ఎవరన్నమాట? దేవదూత. ఎందుకంటే 22లో (22) 8వ వచనం చూడండి. యోహాను, నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను. నేను విని చూసినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిల పడగా అతడు, వద్దు సుమి, నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోను ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోను సహదాసుడను, దేవునికే నమస్కారం చేయమని చెప్పాను. సాగిల పడగా దూత ఏమంటాడు? వద్దు సుమి, నా కాళ్ళకు నమస్కారం చేయకూడదు, నా కాళ్ళకు సాగిల పడకూడదు. ఎవరి పాదాలకు సాగిల పడాలి? దేవునికి సాగిల పడాలి. అంటే ఆరాధన అనే మాటకు అర్థం ఏంటంటే సాగిల పడుట. ఇంగ్లీష్లో వర్షిప్ అని ఉంటుంది, తెలుగులో సాగిల పడుట. ఎవరికి సాగిల పడాలి? దేవునికే సాగిల పడాలి. ఎవరి పాదాలకు నమస్కరించాలి? దేవునికే పాదాలకి నమస్కరించాలి. అందుకే మనం క్రైస్తవులం ఎవరు కూడా ఎవరైనా మనకు కాలు మొక్కడానికి వస్తే ఏం చేయకూడదు? మొక్కించుకోకూడదు. ఏం చేయాలంటే మొక్కదు అనాలి. మనం కూడా పోయి మొక్కకూడదు, కాళ్ళకు మొక్కకూడదు. అది ఎవరికి మొక్కాలి? ఎవరి పాదాలకు మొక్కాలన్నమాట? దేవుని పాదాలకు. సో ఇక్కడ దేవదూత ఏమంటున్నాడు? నా పాదాలకు సాగిల పడద్దు, నా పాదాలకు నమస్కరించొద్దు, నేను నీ వంటి సహదాసులను, ప్రవక్తను. అంతే. మన దేశంలో మొక్కకపోతే అంతే కదా, కాళ్ళకు మొక్కకపోతే
కాళ్ళ మొక్కడం మన దేశంలో ఏమైపోయిందంటే అది ఆశ్చర్యం. వేరే ఏ దేశంలో లేదు కాళ్ళకు మొక్కేది. హిందువులు అయితే ఎవరైనా సరే పెద్దవాళ్ళందరికీ ఒక కాళ్ళకు మొక్కాల్సింది. రెస్పెక్ట్ అని ఫీల్ అవుతారు కానీ ఆ గౌరవం దేవునికి ఇవ్వాల్సిన గౌరవం దేవునికి ఇవ్వాలి. సో ఇక్కడ యోహాను యేసుక్రీస్తు పాదాలు ఎదుట సాగిల పడ్డాడు. అంటే ఆయన దేవుడా, దూతన, మనిష? దేవుడు. అక్కడ ఆయన వద్దు అన్నాడా యోహాన్ని? ప్రార్థన కిందకి వెళ్దాం. మళ్ళీ ఇంకేం చెప్పాడు లాస్ట్లో? సో 17 దిగి నుంచి 1వ అధ్యాయం అంత రాస్తున్నారు కదా. 1వ అధ్యాయం 17b నుండి 20 వరకు ఏంటంటే the last words last ప్రభువు యోహానుకు చెప్పిన మాటలు. ప్రభు యోహానుకు చెప్పిన మాటలు. ఏం చెప్పాడు? ఏం చెప్పాడు అక్కడ చదవండి. భయపడకుము, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించువాడును. మృతుడునైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవున్నై ఉన్నాను. మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు 4 చెవులు నా స్వాధీనములో ఉన్నవి. కాగా నీవు చూసిన వాటిని, విన్న వాటిని, వీటి వెంట కలగబోవు వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను కూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీప స్తంభములు 7 సంఘములు. ఫస్ట్ ఏమన్నాడు? డు నాట్ అఫ్రైడ్, భయపడకుము అన్నాడు. రెండేం చెప్తున్నాడు? నేను చెప్పు వాటిని వ్రాయుము, రైట్. భయపడద్దు, భయపడకుండా రాయి అన్నాడు. ఏం రాయమన్నాడు? నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయుము. మర్మాన్ని వ్రాయు అంటాడు. మర్మమును వ్రాయుము. 7 నక్షత్రములను గూర్చిన మర్మము, 7 సువర్ణ దీప స్తంభముల సంగతి వ్రాయుము. సో భయపడ్డాడు యోహాను. భయపడినందుకు ప్రభు భయపడవద్దు. ఆ 7 నక్షత్రాలను గుర్చిన మర్మము, సువర్ణ దీపస్తంభముల సంగతిని ఏం చేయి? సో 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క దర్శనం, ఆయన అఠాయ, ఆయన వస్త్రాధారణకే మనకి ఇంత టైం పట్టింది. అంటే ప్రతి దానికి ఒక మీనింగ్, అర్థం. ఎందుకంటే ప్రకటన గ్రంథం సింబాలిక్ లాంగ్వేజ్లో రాయబడింది.
అలంకారిక భాషలో రాయబడింది. కాబట్టి లిటరల్గా తీసుకోకూడదు. ఇప్పుడు బంగారు దట్టి ఉంది అంటే నిజంగా పరలోకంకి వెళ్తే యేసుక్రీస్తుకు బంగారు దట్టి ఉంటుందా? ఉండదు. సింబాలిక్. నిజంగా ఆయన వెంట్రుకలు తెల్లగా ఉంటాయా? సింబాలిక్. మనం ఊహించుకోకూడదు, ఓ పరలోకంలో యేసుక్రీస్తు వెంట్రుకలు బాగా తెల్లగా ఉంటాయని అనుకోకూడదు. మనకు అర్థం అవ్వడానికి సింబాలిక్గా చూపించడం జరిగింది తప్ప యేసుక్రీస్తుకి అక్కడ తెల్లని వెంట్రుకలు ఉంటాయని అనుకోకూడదు. కొన్ని వెంట్రుకలు ఉంటాయా? శరీరమే ఉండదు, ఇంక వెంట్రుకలు ఎక్కడి నుంచి వస్తాయి? సింబాలిక్. ఓకే, సో అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే అర్థగ్రంథం. చాలా మంది ఏమనుకుంటారంటే క్రిస్టియన్స్ ఈ ప్రకటన గ్రంథాన్ని లిటరల్గా అర్థం చేసుకుంటారు. అంత మిస్అండర్స్టాండింగ్. సో ఇలా మనం స్టెప్ బై స్టెప్ రెవల్యూషన్ని చూడబోతున్నాం. 1వ అధ్యాయం పూర్తయింది. సో వచ్చే వారం 2nd చాప్టర్, ఆ 7 సంఘాలకి యేసుక్రీస్తు ఏం చెప్పాడు అనే దాన్ని చూద్దాం. నేను అవుట్లైన్ ఇవ్వలేదు మీకు, వచ్చే వారం అవుట్లైన్ చెప్తాను. సో అవుట్లైన్ ఇవ్వడం జరుగుతుంది. అందరికీ ఉన్నాం.